వెరికోజ్ వచ్చి పుండు పడింది. ఆ పుల్లలు దానివల్లే. కాకపోతే అంటే ఇనిషియల్ స్టేజ్ లో చూసుకోలేదండి మీరు? చూసుకున్నామని మేము అవ్వకుంటా పోతుంటే గట్ల అయితే అని మేము అనుకున్నాం. చాలా బ్లాకేజ్ ఉంది కదా సార్? యా, బట్ ఇప్పుడు ఈ బ్లాకేజ్ నాకు బాగు చేయడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆపరేట్ చేయలేను. ఇవన్నీ హార్ట్ సమస్యలు కూడా ఉన్నాయి ఆయనకి తోట. సో ఇవన్నీ వదిలిపెడితే హార్ట్ కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో అందుకు ఇది బాగు చేసి, సో ఇది నేను చెప్పేది. ఈ వరకు తెచ్చుకోకుండానే మీరు చెప్పేది. సో ఈ కలర్ మీరు మారిన ఫస్ట్ డే అంటే ఈ కలర్ 5 ఏళ్ళుగా మారుంటుంది కనీసం. సో ఈ 5 ఏళ్ళుగా మారిన కలరు ఎందుకు చూసుకొని చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు మనం కాళ్ళకి వెళ్ళే రక్తనాళం అన్ని చెక్ చేస్తాం, ఆర్టరీస్ బాగున్నాయి, కానీ మనం చేసే డాప్లర్ పరీక్షలో వెయిన్స్ బాగాలేదు. సార్ ఆర్టరీస్ అంటే మామూలు జనరల్ పబ్లిక్ అర్థమయ్యేలాగా ఒకసారి చెప్తారా? ఆర్టరీస్ అంటే బ్లడ్ ని తీసుకెళ్ళే కాళ్ళకి వెళ్ళేవి ఆర్టరీస్, ధమనులు తెలుగులో అంటాం. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేవి సిరలు, అవి వెయిన్స్ అంటాం. సో వారికి ఆర్టరీస్ బ్లాక్ లేదు, సిరలో మాత్రమే బ్లాకేజ్ ఉన్నది. ఇది కూడా మనం డిసైడ్ చేస్తాం. ఈ సిరల్ బ్లాక్ ని మనం చిన్న ఆపరేషన్ చేస్తే ఇతనికి 1 వీక్లో పుళ్ళు తగ్గిపోతాయి. ఈ మొత్తం మీరు 10 ఏళ్ల శిక్ష మీకు 1 వీక్లో తగ్గిస్తారు. కానీ ఆ చైన్కి బాడీని కొంచెం రెడీ చేసుకోవాలి మనం. ఇంటర్నల్ హెల్త్ బాగుండాలి. ఆ ఇంటర్నల్ హెల్త్ చెకప్ చేయటం, దాన్ని ఎవాల్యుయేట్ చేయటం, ఇది కూడా మన పని. సరేనా? కానీ స్టార్టింగ్ లోనే మీరు ఎందుకు గుర్తించలేదండి? ఇంతవరకు ఒక్క పుండు వచ్చినప్పుడు కలర్ మారినప్పుడు వచ్చి ఉంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. సో ఇది ఇంకో ప్రాబ్లం. నేను దగ్గర నుంచి చెప్తుంది అదే. ఇట్స్ నాట్ లైక్ హీస్ నాట్ టేకెన్ అటెన్షన్. ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన వెళ్తూనే ఉన్నాడు డాక్టర్ దగ్గర. ఆ డాక్టర్కి రాదు. నిల్చోబెట్టి కలర్ డాక్టర్ ఎంతమందికి ఇండియాలో కూడా అవదు. ఎప్పుడు చెప్తాను. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? సార్ ఐ థింక్ రూరల్ ఏరియాస్ లో ఒక అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి అక్కడికి వెళ్ళి మనం టెస్టులు చేసి అట్లీస్ట్ చేస్తే కొంతవరకు బెటర్ గా ఉంటుంది. ఎవ్రీ వీక్ ఇప్పుడు ఇవాళ ఇక్కడ కంచిపురం చెన్నై దగ్గర అవునా ఇవాళ 4 అవుతున్నాయి ఇవాళ. సో ప్రతి శనివారం ఆదివారం మా వాళ్ళు పెట్లు పట్టుకుని బయలుదేరిపోతారు. అందరూ శనివారం రెస్ట్ తీసుకుంటారు. ఎవిస్లో వ్యవస్థ ఎవరు అందరూ పనులు చేసుకుంటుంటారు. కానీ సార్ చాలా బాధ అనిపిస్తుంది సార్. ఒక చిన్నది వచ్చినప్పుడే వస్తే మీరు ఎంత బాధపడిపోతున్నారో చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. రెండోది చాలా మంది అంటారు ఈ చిన్న తీగలు కనిపిస్తే ఏంటి ప్రాబ్లం అని. ఇది ప్రాబ్లం. ఆ తీగలు కనిపించినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. అది విషమించి ఇక్కడికి వచ్చారనుకోండి, ఆయన ఏం జాబ్కి వెళ్తారు ఇప్పుడు? ఎలాగ ఆయన జాబే కాకుండా ఆయన కోసం ఈయన కూడా జాబ్ మార్చుకొని 4th డే అయినా ఇప్పుడు హైదరాబాద్ 4వ రోజు వచ్చి. మీరేం చేస్తూ ఉంటారండి? సో మనిషి ఉండాల్సిందే మరి. సో ఈ లెగ్ ప్రాబ్లమ్స్, ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తే ఇంకొకరు కూడా పోయినట్టే. ఎగ్జాక్ట్లీ. ఎందువల్ల అంటే మనము ఆయన రావాలి తేవాలి. ఇప్పుడు టెస్టులు రాసినాము, ఈ టెస్ట్ ఒక పూటలు అయితే 2 రోజులు పడతాయి. అవన్నీ చేసుకొని 4th డే ఆయన జాబ్ మానుకొని ఆయన బిజినెస్ మానుకొని ఇక్కడ కూర్చున్నాడు 4వ రోజు. ఈ 4వ రోజు కూడా నేనేం చెప్తున్నానంటే మీ ఇంటర్నల్ కండిషన్ బాగాలేక ఇంకా 2 డేస్ తర్వాత చేయాలంటున్నాను. సో ఇది కాంప్లికేట్ అయిపోతే మరి అది ఎవరి చేతిలో ఉండదు. ఇప్పుడు అని చెప్పారు ప్రోటీన్ చాలా ఎక్కువైంది బాడీలో, హార్ట్ ఫెయిల్యూర్ ప్రోటీన్ ఎక్కువైంది. సో ఇప్పుడు ప్రోటీన్ మనం తగ్గించాలి అంటే ప్రోటీన్ ఎక్కువైన బాడీ ఉన్న వాళ్ళకి ఎలా తగ్గించాలి అంటే మెడిసిన్ అపార్ట్ ఫ్రమ్ ద మెడిసిన్స్ అంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొంచెం ప్రోటీన్, ఒక పర్టికులర్ ప్రోటీన్ పెరిగింది. దానికి హార్ట్ ఫెయిల్యూర్ తగ్గించే మందు డైటార్ అనే మందు ఇస్తే తగ్గిపోతుంది. సో జనరల్గా ప్రోటీన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ తీసుకోకుండా ఉండడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఈ పర్టికులర్ కేసులో అగైన్ నా ఫిలాసఫీ చాలా సింపుల్. మళ్ళీ నేను ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మీరు 5 రోజులు ఇక్కడే అడ్మిట్ అవ్వండి, ఈ 5 రోజులు బిల్లులు కట్టండి, నేను అలా చేయను. నాది సింపుల్ పాలసీ అనమాట. నా వాస్కులర్ వరకు లోయెస్ట్ కాస్ట్లో పేషెంట్ చేసి పంపిస్తాను. ఈ ఫెయిల్యూర్కి నాకు ట్రస్టెడ్గా 2-3 డాక్టర్స్ ఉంటారు, లో కాస్ట్లో తగ్గించేవాళ్ళు, వాళ్ళ దగ్గర పంపించి తగ్గించి. రైట్. అంటే ఇప్పుడు ఈ పేషెంట్ వరకు మనం తీసుకుంటే ఈయన నాన్ వెజ్ తినడం అనేది ఆపడం అనేది ఉత్తమమైన పని అంటారా? అది ఎవరికైనా ఉత్తమమే. నాన్ వెజ్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. రైట్. యా. సో మనం ఎన్నో ఎవిడెన్స్లు ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే వెజిటేరియన్ కమ్యూనిటీ యావరేజ్ లైఫ్ స్పానే లాంగర్. రైట్. డెఫినెట్గా మనము 45-50 తర్వాత నాన్ వెజ్ తగ్గించడం, వీక్ ఒకసారి తింటాం. ఆ తిన్నది కూడాను వైట్ మీట్సే, అంటే ఫిష్ తింటే బెటర్. అది అందరికీ ఉత్తమే. ఈ కేసులో డెఫినెట్గా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక ఫైన్ బ్యాలెన్స్. మొదట్లో ఆపరేట్ చేసిన మొదట్లో వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి బయట నుంచి. సో అది నా మాంసాహారం మీరుగా వస్తే మంచిదే, సో బీట్, ఎందుకంటే హీల్ అవ్వాలి అన్నీ కూడా. బట్ ఈవెన్చువల్లీ మనం వండుకునే పద్ధతి మారాలి. మోర్ దెన్ నాన్ వెజ్ డిస్కంటిన్యూయింగ్ మన కుకింగ్ మెథడ్స్ మారాలి చాలా.
దట్స్ బిగ్గర్ ప్రాబ్లం. ఫ్రైస్ ఆయిల్ చేసుకోవడం అది ప్రాబ్లం. ఇందాక మీరు చెప్పినట్టు స్పైసెస్ వాట్ ఎవర్. స్పైసెస్ ఇవన్నీ కూడా బ్యాడ్. ఇప్పుడు ఈయనకి ముందు షుగర్ వచ్చి తర్వాత వ్యారికోజ్ వచ్చిందా? లేదండి, షుగర్కి దీనికి సంబంధం లేదు. ఇతనికి షుగర్ కూడా ఉండొచ్చు. ఓకే, టూ డిఫరెంట్ థింగ్స్. ఇట్స్ కో ఎగ్జిస్టింగ్ ఉందా లేదా దాని వల్ల వచ్చిందా. ఇతనికి షుగర్ ఉంది 10 years గా, బట్ అందువల్ల వ్యారికోజ్ రాలా. ఇప్పుడు ఆ వేలు తీసేయడానికి ముఖ్య కారణం వ్యారికోజ్. ఇప్పుడు షుగర్ అండి, ఆ వేల్ మళ్ళీ వేరు, అది షుగర్ వల్ల. అంటే వీళ్ళకి షుగర్ హై లెవెల్కి వచ్చేస్తుంది అనేది కూడా వీళ్ళకి తెలియలేదు అనుకోవచ్చు. 90% తెలియవండి. మన ఊళ్ళలో అసలు ట్రీట్మెంట్లు ఏంటంటే దేనికి కూడాను వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూర్చొని ఎవరైనా 40 minutes ఉంది, నాన్ వెజ్ తగ్గియండి, ఇది తగ్గియండి, కట్లు వేసుకోండి అని చెప్పడానికి ఎవరికి డాక్టర్ టైం ఉంటుందండి? దానివల్ల డాక్టర్కి ఏం జరుగుతుంది? సో ఇండియాలో హెల్త్ కేర్ గవర్నమెంటా ఏదో కొంత చేస్తుంది, కానీ ఎన్ని గవర్నమెంట్లు పెట్టినా సరిపోవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ డజంట్ వర్క్ లైక్. సెకండ్, ఆ ఫ్రీ అని వాళ్ళంతా డైల్యూట్ చేసి పడేశారు. ఏమీ లేదు, ఏమీ లేదు. మరి మిగిలింది ఏంటి? ప్రైవేట్ హెల్త్ కేర్లో మరి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి చూసినా కూడా పే ఫర్ దిస్ రెంట్స్ గిన్స్ అండ్ ఆల్, వాళ్ళు కూడా ఏదో హైయెస్ట్ రెవెన్యూ ఉన్నవే చూస్తారు. నేను ఆపరేషన్ ఎప్పుడు చేయాలి, నేను ఎన్ని రకాల ఆపరేషన్ చేయాలి, ఎన్నోసార్లు ఆపరేషన్ లేకుండా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎవరు కూడా ఫోకస్ చేయరు. సరేనా? సో ఒక్క 2 days ఆగాలయ్యా, కొంచెం హార్ట్ సరిగ్గా పని చేయట్లేదు అనిపిస్తుంది. సో మళ్ళీ మనం ఆపరేట్ చేసి మనకి థియేటర్లో ఏమైనా అయితే కష్టం. ఇది 125 ఉండాల్సింది 510 ఉంది. సరేనా? ఆల్మోస్ట్ 5 రెట్లు. సో దీనికి మనం ఏం చేద్దామంటే, నేను పంకజ్ గారిని ఉంటారు క్లోజ్ ఫ్రెండ్, ఆయన దగ్గర పంపిస్తాను. ఆయన 2-3 రోజులు సెట్ చేసి ఇస్తారు. సెట్ చేసి క్లియరెన్స్ ఇస్తారు, అప్పుడు చేసుకుంటారు. సరేనా?